దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఏదైనా ఒక వస్తువును తయారు చేద్దాం అనుకున్నప్పుడు ఆ వస్తువుకి కావలసినటువంటి ముడి సరుకులు ఏమిటి, దానిని తయారు చేసే పద్ధతి ఏమిటి, ఇవి రెండు ఆ తయారు చేయాలనుకునే వ్యక్తికి తెలిసి ఉండాలి. ఏదైనా ఒక వస్తువు కావాలి అని అంటే, అలానే ఏకాగ్రత కావాలి అని అనుకునేటటువంటి వ్యక్తికి, సరే ఏకాగ్రతకి లక్ష్యం చదువా, ఉద్యోగమా, లేదా ఏదైనా ఒక ఆటలు పాటలు లాంటి వాటిలో మెడల్సా, లేకపోతే ఏదైనా ఒక పదవి ప్రాప్త, ఇవి లక్ష్యాలు సాధారణంగా అయి ఉంటాయి కదా. సో ఇలాంటి లక్ష్యాలు అయినప్పుడు దానికి వీడు సంపాదించుకోవాల్సినటువంటి పరికరాలు ఏమిటి? ఒక్కొక్క దానికి పరికరాలు వేరే వేరే ఉంటాయి. వాటిని సమకూర్చుకునే వినియోగించే విధానాలు కూడా వేరే వేరే ఉంటాయి. మెడల్ సంపాదించుకోవడం అని అనుకోండి, సో దానికి వీడు అభ్యాసం చేయాలి, ఫిజికల్గా అభ్యాసం చేయాలి. కాస్త శరీరం దృఢంగా ఉండడానికి కావాల్సినటువంటి తిండో తిప్పలో ఏదో పడాలి. అవి చేస్తే వీడు ఆటల్లోనో లేకపోతే వాటిలోనో వీడు సాధించగలుగుతాడు. అది ఏదో పాటలు గట్రా అనుకోండి, దాంట్లో అక్కడి నుంచి వీడు శీతాకాలంలో కుండలో రాత్రిపూట నీళ్లు పోసి తెల్లారగట్టే లేచి ఆ కుండని గట్టిగా వాటేసుకుని ఆటోమేటిక్గా రాగం వస్తుంది. అప్పుడు అది రాగం పెరగాలంటే అప్పుడు అనగా రాగం అతిశయించుచునుండు అని అప్పుడు అది క్రమంగా పెరుగుతుందన్నమాట. అది సాధించాలనుకునేవాడికి. చదువుల్లో మార్కులు రావాలనుకోండి, వాడికి గ్రంథాలు, వాటి అర్థాలు, వాటి వివరణ చెప్పేటటువంటి వ్యక్తులు, సో ఇవి సమకూరాలి. ఏదైనా ఒక పదవిలో వాడు నెగ్గాలనుకున్నాడు అనుకోండి, అప్పుడు దానికి ఓటు వేసేవాళ్ళు ఎవరు, వాళ్ళని తృప్తిపరచాల్సినటువంటి విధానాలు ఏమిటి, ఎక్కడెక్కడ ఎలా ఎంతమంది, సో ఇవన్నీ ఇలాంటివి చాలామంది తెలుస్తాయి. మిగతావి తెలిసినా తెలియకపోయినా అనుకోండి. మరి ఆత్మదర్శనం అనేది లక్ష్యంగా పెట్టుకుంటే, లేదు భగవంతుడి యొక్క సేవ అనేది లక్ష్యంగా పెట్టుకుంటే, దానికి సాధించాల్సినటువంటి పరికరాలు ఏమేమిటి, ఆంతరంగిక పరికరాలు ఏమిటి, బాహిరమైనటువంటి పరికరాలు ఏమిటి, ఇది కూడా వాడికి తెలుసుకుంటారు.
6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మదర్శనం అనేది ఒక లక్ష్యంగా పెట్టి అది కోరుకున్నటువంటి వ్యక్తి, అది కావాలి అని అనుకున్నా ఆయన కూడా తన యొక్క బాధ్యతల్ని, తానుండేటటువంటి స్థితికి తగ్గ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉండాలి. దానికి సంపాదించుకోవాల్సినవి ఏమేమిటి? గతంలో మన ఈ 6వ అధ్యాయం ఆరంభంలోనే ఒకసారి పూర్వపు అధ్యాయాల యొక్క సారాన్నంతటిని కూడా సింహావలోకనం చేస్తూ విషయాలు కొంత సంక్షిప్తంగా చెప్పాడు ఆయన. మొట్టమొదట మనస్సు వీడికి ఆత్మయందు నిలకడగా ఉండాలి. అంటే నాకు పొందాల్సింది అదే, ఇది ఒకటి కావాలి. రెండవది బాహ్యమైనటువంటి దేహం కూడా వాడికి స్వాధీనంలో ఉండాలంటే, మనస్సు ఒకటి ఉండాలంటే మనస్సు ఇంద్రియాల ద్వారా శరీరంతో కదా పనిచేస్తుంది. అంచేత శరీరం ద్వారా పనిచేసేటప్పుడు శరీరం ఇంద్రియాధీనం కనుక ఇంద్రియాలను కూడా స్వాధీనంగా పెట్టుకోవాలి. మనస్సుని స్వాధీనం పెట్టుకోవాలి, ఇంద్రియాలని స్వాధీనం పెట్టుకోవాలి. మనస్సు లోపలిది, ఇంద్రియాల ద్వారా జరిగే పని బయటిది. అంచేత దీనికి జితాత్మన ప్రశాంతస్య అని మనస్సుని పెట్టుకునేటువంటి పద్ధతిని చెప్పాడు. అలాగే విజితేంద్రియ కూటస్థో విజితేంద్రియ అంటూ ఇంద్రియాలను కూడా స్వాధీనంలో పెట్టుకోవాలి అని చెప్పాడు. ఇప్పుడు ఇవన్నీ లోపలవే, ఎందుకంటే ఇంద్రియాలు పనిచేసేది లోపల నుంచే, మనస్సు పనిచేసేది లోపల నుంచే. ఇవి ఎలా చేసుకోవాలి అనేది ఒక అవగాహన కలిగేటట్టుగా చేసిన తర్వాత, మరి బాహ్యమైనటువంటి శరీరం ఎలా ఉంటే ఇంద్రియాలు వాటి పని చేయగలుగుతాయి, మనస్సు తన పని తను చేయగలుగుతుంది. అంటే ఇవి రెండూ ప్రవర్తించేది శరీరం ద్వారా కదా, శరీరం నుంచే కదా. చేతి ఇది మాట వినకపోతే లోపల ఎంత మంచివైనా ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు శరీరం మీద ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, అది మంట మండుతోంది అనుకోండి, వీడు కూర్చుని నేను జపం చేస్తాను అంటే ఎలా చేయగలుగుతాడు ఇది బాధ పెడుతుంటే? లేదు ఎక్కడో కూర్చున్నప్పుడు ఏ దోమలో బాగా కుట్టేస్తున్నాయి అనుకోండి, వీడు కూర్చుని మంత్రం జపం చదవాలి అంటే వీడు ఏం చదువుతాడు వీడు? సో శరీరానికి కావలసినటువంటి ఒక వాతావరణాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి, శరీరాన్ని ఎట్లా ఉంచుకోవాలి, ఇది కూడా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఎందుకంటే అర్జునుడికి యుద్ధం చెయ్యాలా వద్దా అని అసలు సందేహం కలగడానికి కారణం, అనవసరంగా వీళ్ళందరినీ చంపి ఏమిటో అదంతా పెద్ద అంత సుఖం కాదు అని అనిపించి ఇది మానేద్దామనే మనస్తత్వం అతనిలో ఉంది. బాధ్యత శరీరానికి, తను వాళ్ళలో ఒకడుగా పుట్టాడైన, తాను మంచిగా ఉన్నాడు తన సోదరులతో పాటు. కానీ అవతలి వాళ్ళు వీళ్ళని అణిచెయ్యడమో లేకపోతే నిర్మూలించడమో, తద్వారా వీళ్ళకి చెందినటువంటి రాజ్యాన్ని పూర్తిగా వాళ్ళే లాగేసుకోవడం, ఇది వాళ్ళకి లక్ష్యం. పోనీ ఎవడో ఒకడు రాజ్యాన్ని పాలిస్తాడు, వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు, ఎవరో ఒకడు పాలిస్తారు కదా, పాలిస్తే ఎవరు పాలిస్తేనేమిటి కనుక అని ఒకవేళ అనుకున్నా వాళ్ళు పాలించేటటువంటి విధానం చూస్తే అది ప్రజలని బలహీనుల్ని చేసి రకరకాల ప్రలోభాలకి గురి చేసి దేశానికి ఉండేటటువంటి శక్తిని క్షీణింపచేసేటటువంటి దశలో వాడు చేస్తున్నారు. దుర్యోధనుడు ఇలాంటివి చాలా చేశాడు. కిరాతార్జునీయం అని ఒక కావ్యం ఒకటి ఉంది. భారవి అనేటువంటి ఒక మహానుభావుడు రచించినటువంటి ఒక కావ్యం. అంటే అది కావ్యం అనుకోండి, కానీ భారతాన్ని ప్రధానంగా చేసుకుని దాని మించి ఆయన అందమైనటువంటి పాండవులు వనవాసం చేసేటప్పుడు వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు కూడా కొందరు ఉంటారు కదా రాజ్యంలో. సో వీళ్ళు రాజ్యానికి వెళ్ళి అక్కడ జరిగేటటువంటి సన్నివేశాలని చూసి ఇలా జరుగుతున్నాయి అనే సమాచారం పట్టుకొచ్చి చెప్పేటటువంటి సన్నివేశాన్ని ఆ కిరాతార్జునీయం అనే దాంట్లో ఒకచోట చాలా చక్కగా వర్ణిస్తాడు. అబ్బా, ప్రజలకి ఏం సౌకర్యాలు కలిగిస్తున్నాడండి. ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, ప్రజలకి ప్రభుత్వాలు కలిగించే సౌకర్యాలని.
రకరకాలైనటువంటి సబ్సిడీస్, రకరకాలైనటువంటి బెనిఫిట్స్, వాడికి తాగాలనుకుంటే కావలసినంత తాగడానికి కావలసినటువంటి దుకాణాలు, వాళ్ళకి కష్టపడక్కర్ లేకుండా పైసలు, దున్నక్కర్ లేకుండా రైతులకు పైసలు, ఇంకోటేదో చేయక్కర్ లేకుండా ఇంకో వృత్తిలో ఉండే వాళ్ళకి పైసలు. ఇలాగా వ్యాపారస్తుల దగ్గర నుంచి మొత్తం ధనం అంతా పెద్ద పెద్ద ట్యాక్సెస్ కింద కలెక్ట్ చేసి దాని అంతటినీ కూడా పని చేసేటటువంటి వ్యక్తులకి, వాళ్ళకి ఇలాంటి రకరకాల సౌకర్యాలు కనిపిస్తే ఏమవుతుంది తర్వాత దేశం? వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాల్లోంచి రకరకాల ట్యాక్సెస్ కింద పైసలు పోతుంటే వాళ్ళు చేయగలిగినటువంటి పనులు చేయలేరు. ఈ అసలు పనిచేసి దేశానికి బలాన్ని కూర్చాల్సినటువంటి వ్యక్తులు వీళ్ళు కూడా రకరకాల వ్యసనాలకి, అలవాట్లకి వీళ్ళకి లోబడిపోయి చేయాల్సిన పనులు కూడా చేయడం మానేసి చివరికి 50 కేజీలు ఎత్తాల్సినటువంటి వ్యక్తి 10 కేజీలు 5 కేజీలు కూడా ఎత్తడం చేత కానీ ఒక స్థితికి వీడు దిగజారుతాడు. ఇదివరకు నాగలి పట్టుకొని బ్రహ్మాండంగా 25 ఎకరాలు 50 ఎకరాలు దున్నగలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక అరెకరాన్ని కూడా అసలు నాగలిని నడిపేటటువంటి విధానమే తెలియని స్థితిలోకి వెళ్ళిపోతాడు. దాని తర్వాత యంత్రాలు వచ్చేస్తాయి, ట్రాక్టర్స్ లాంటివి. ఇప్పుడు మనమంతా చూస్తున్నాం కదా, ట్రాక్టర్స్ లాంటివి వచ్చేస్తాయి. భూసారం అంతా నాశనం అయిపోతుంది. నేలలో ఉండేటువంటి సహజమైనటువంటి బలం కలిగించే జీవరాశి అంతా మొత్తం పోతుంది. అంతా రకరకాల ఎరువుల మీద ఆధారపడాల్సి వస్తుంది, రకరకాల కీటకాలని సంహరించేటువంటి మందుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇవి పెరుగుతున్న కొద్ది కీటకాలకు బలం పెరుగుతూ ఉంటుంది, అవి మొత్తం అంతటినీ నాశనం చేస్తుంటాయి. సర్వము కృత్రిమమయం అయిపోతుంది. వ్యక్తులందరూ కూడా నిస్సారంగా తయారవుతారు. దేశం అనేటటువంటిది ఎందుకు పనికిరానిటువంటి ఎండిన తొక్కలాగా తయారవుతుంది. చివరికి చేసేటప్పుడు బాగుంటాయి, వాళ్ళకందరికీ కూడా రకరకాల సౌకర్యాలు కలిగిస్తుంటే ఎందుకు బాగుండదండి? అయ్యా రైతులారా, మీరు హాయిగా ఒక్కొక్క ఎకరానికి మేము మీకు 1 లక్ష ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 20,000 ఇస్తున్నాం అంటే హాయిగా ఉంటుంది. హాయిగా చక్కగా పొలం దున్నుకుని పని చేసుకునే వాళ్ళకి పైసలు ఎందుకండి? వాళ్ళకి వీళ్ళు ఒక ప్రయోజనాన్ని ఆశించి ఇస్తున్నారు తప్ప నిజంగా వాడి మీద ప్రేమతోటి వాళ్ళకి బాగు కోరి చేయటం లేదు. బాగు కోరి చేస్తే వాళ్ళల్లో ఇంకా శక్తిని పెంచాలి, తద్వారా దేశానికి ఉండేటువంటి సామర్థ్యాన్ని పెంచుకోవాలి. కానీ దానికి రివర్స్ అన్నమాట. వ్యక్తుల్లో ఉండేటటువంటి పనిచేసే స్పిరిట్ అంటాం కదా, వాళ్ళు చేయాలనేటటువంటి ఒక ఉత్తేజాన్ని, ఒక ఉత్సాహాన్ని, ఇదాన్ని చేయి, పని ఎందుకండి, హాయిగాను చక్కగా కూర్చుంటే సబ్సిడీ, నించుంటే సబ్సిడీ, పడుకుంటే సబ్సిడీ, లేస్తే సబ్సిడీ, పిల్లలు పుడితే సబ్సిడీ, పిల్లలు పోతే సబ్సిడీ, పెళ్ళైతే సబ్సిడీ, విడాకులు ఇస్తే సబ్సిడీ, ఏమిస్తే దానికల్లా సబ్సిడీస్ అని అంటే చక్కగా ఇంక పని ఎవడు చేస్తాడు? కనుక దుర్యోధనుడు నేర్పినటువంటి విధానం సమాజానికి. ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి ఆ వేళ ఉండేటటువంటి చారులు అంటే గూఢచారులు, వీళ్ళ తరఫున పనిచేసేటటువంటి వ్యక్తులు అన్నమాట. ధర్మరాజా, రాజ్యం ఇట్లా సాగుతోందయా, ఇవన్నీ చూడ్డానికి పైన ఆకర్షకంగా చాలా బాగుంటాయి, కానీ పర్యవసానం రాజ్యం నిర్వీర్యం అయిపోతుంది. ఎవరో ఒకడు వచ్చి దీన్ని ఆక్రమించి పూర్తిగా గద్దలాక్కుపోయినటువంటి ఆహారంలాగా ఈ రాజ్యాన్ని మొత్తం పూర్తిగా తీసుకుపోతాడు సుమా. ఇలాంటి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత మీకుందయా అని వనవాసంలో ఉండేటటువంటి పాండవులకి ఒక రకమైనటువంటి ప్రేరణ, ఒక రకమైనటువంటి నూతన ఉత్తేజాన్ని కలిగించేటటువంటి సన్నివేశం భారవి అనేటటువంటి కవి కిరాతార్జునీయం అనేటువంటి కావ్యంలో చక్కగా అందంగా వివరిస్తాడనమాట. అర్జునుడు తన బాధ్యతని అందుకోసమని గుర్తించి అలాంటి దుష్ట పరిపాలకులని అరికట్టి ప్రజలలో క్రియాశీలక ప్రవృత్తిని పెంపొందించాలి. నేను పని చేయాలి, సంపాదించాలి,
ఎవడి దయాధర్మం మీద బతకాల్సినటువంటి స్థితి నాకేమి అనేటట్టుగా ప్రజలు ఉండాలి. ఇలా తయారు కావాల్సినటువంటి ప్రజానీకం ఇది కేవలం నిర్వీర్యమైపోతుందయ్యా. కనుక మీరు మీ వనవాసం పూర్తి చేసుకుని, మీ అజ్ఞాతవాసాన్ని కూడా పూర్తి చేసుకుని తిరిగి మళ్ళీ ప్రజలకి మంచి అండదండలుగా మీరు ఉండాలి సుమా అని ప్రేరేపణ కలిగించడం సారాంశం అక్కడ. అర్జునుడికి అందుకోసమని పాపం యుద్ధం చేద్దామని అనిపించింది, వచ్చాడు. కానీ చూసిన తర్వాత యుద్ధం ఎందుకు అని అనిపించింది అతనికి. ఇదిలోనూ వాళ్ళ బాధ్యతలు నెరవేర్చే సందర్భాల్లో కలిగేటటువంటి ఒక డైలమా, ఒక రకమైనటువంటి ఒక స్థితి, ఒక మానసికమైనటువంటి ఒక సందిగ్ధ స్థితి. నీ బాధ్యత, నీ కర్తవ్యాన్ని 100 106 నువ్వు నెరవేర్చి తీరాలి అని చెప్పడం అవసరం. కృష్ణుడు చేసే పని భగవద్గీత ద్వారా సమాజానికి అదే. అంచేత పని చేయాలి. కానీ అర్జునుడికి ఏమనిపిస్తోంది? జ్ఞానం కలిగినటువంటి ఆత్మ సాక్షాత్కారం అయితే హాయిగా ఉంటుంది కదా అని అనిపిస్తోంది. ఇవేవన్నీ మానేసి నీకు ఆత్మసాక్షాత్కారమే లక్ష్యమైనప్పటికీ కూడా నువ్వు యోగి యుంజీత సతతం, నీ ఆచరించాల్సినటువంటి కర్మ అనుష్ఠానాన్ని మానడానికి వీల్లేదు సుమా. 6వ అధ్యాయపు ఆరంభమే దాంతో చేశాడు. అనాశ్రిత కర్మఫలం, కార్యం కర్మ చేసి తీరాల్సిందే, కరోతి యః. అలా ఎవడు చేస్తాడో వాడే యోగి, వాడే సన్యాసి. అంతే తప్ప అన్నీ మానుకుని కేవలం నిష్క్రియుడై కూర్చున్నటువంటి వ్యక్తి మాత్రం కాడు సుమా. ఇది చెబుతూ ప్రారంభం చేశాడు ఆయన. అందుచేత అర్జునుడికి లక్ష్యం ఆత్మసాక్షాత్కారం. ఫైన్, ఇట్స్ ఎ గుడ్ గోల్. కానీ దానికైనా నువ్వు చేయాల్సినటువంటిది నీ బాధ్యతని నెరవేర్చుట. బాధ్యతను నెరవేర్చడానికి తగ్గట్టుగా నీ దేహాన్ని నువ్వు తయారు చేసుకోవాలి. ఇది చెప్పాలి. మనస్సుని తయారు చేసుకోవాలి, నీ ఇంద్రియాలని నువ్వు తయారు చేసుకోవాలి. ఇవన్నీ చెప్పడానికి మొట్టమొదట మనస్సుని ఎట్లా తయారు చేసుకోవాలి, ఇంద్రియాలను ఎట్లా తయారు చేసుకోవాలి, ఇవి గతంలో కొంచెం విశదంగా చెప్పాడు. ఈ అధ్యాయాన్ని 6వ అధ్యాయాన్ని ఆరంభం చేస్తూ వాటిని కాస్త కన్సాలిడేట్ చేస్తూ ఒకసారి రీక్యాప్ చేశాడు ఆయన. ఒకసారి మళ్ళీ పునరవలోకనం చేశాడు ఆయన. ఇప్పుడు శరీరాన్ని ఎట్లా మనం స్వాధీనం చేసుకుని సాధనతోటి దాన్ని మన మాట వినేటట్లుగా చేసుకోవాలి. దానికి కూడా కొంత సాధన అవసరం. దానికి అది ఏం చేయాలో, ఎలా చేయాలో చెప్తున్నాడు అన్నమాట. అంటే ధ్యానం చేయదలుచుకున్నా ధ్యానానికి ఉపయోగపడేటటువంటి శరీరాన్ని నువ్వు క్రమపద్ధతిలో చక్కగా నడిపించగలగాలి. 11వ శ్లోకం దగ్గర నుంచి శరీరాన్ని స్వాధీనం చేసుకోవడానికి చేసే పనులు ఏమిటో చెప్తున్నాడు. చేయడానికి ముందర దానికి అభ్యాసాన్ని ఒకటి చేయాలి కదా. మనం గతంలో ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. చెట్టు పెరగాలి అని అంటే మొట్టమొదట ఆ చెట్టుకి ఒక కంచె వేసి సురక్షితంగా అట్టేపెట్టి అప్పుడు దాంట్లో ఒక పోషక శక్తినిచ్చి అది బలం పుంజుకునేటట్టుగా చేయాలి. క్రమంగా అది పెరిగి పెద్దదైన తర్వాత ఇప్పుడు దానికి ఏ రకమైనటువంటి చుట్టూ ఫెన్సింగ్ అక్కర్లేదు. దానికే బోళ్ళని పశువులు పట్టుకొచ్చి దానికి కింద వదిలిపెట్టేసిన దాని చుట్టూ కట్టినా దానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగనటువంటి ఒక శక్తిని ఆ చెట్టు పొందుతుంది. శరీరానికైనా అంతే. పని చేసేటప్పుడు ఎన్ని పనులు చేసినా వాటికి కావలసినటువంటి శక్తి, తట్టుకునేటటువంటి యోగ్యత దానికి ముందు ఒక చోట నిలిపి కలిగించి అప్పుడు తర్వాత మిగతా కార్యాల్లోకి దాన్ని పంపించాలన్నమాట. అది ఎలా కలిగించుకోవాలి అంటే అది శాప్లింగ్గా ఉండేటటువంటి చిన్న మొలకగా ఉండేటటువంటి దశలో దానికి కలిగించాల్సినటువంటి సంరక్షణ ఎట్లా అనేది ఎట్లాగైతే మనం మొక్క దగ్గర చూస్తాం అట్లానే ఈ శరీరానికి కూడా సాధన కోసం పనికొచ్చేటువంటి ఒక పరికరంగా దాన్ని చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి? మొట్టమొదటి ఒకచోట కూర్చుని చక్కగా సాధన చేయాలి. 11వ శ్లోకంలో చెప్తున్నాడు ఆయన.
శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనమాత్మనః నా అత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజన కుశోత్తరం. ఇది శరీరాన్ని ఉంచాల్సినటువంటి స్థితి. అక్కడ ఉంచిన తర్వాత ఇప్పుడు తత్రైకాగ్రం మనఃకృత్వా అని దాని తర్వాత దాంట్లో మనసుని నడిపించే విధానాన్ని చెప్తాడు అన్నమాట. మొట్టమొదటి ఏం చెప్తున్నాడు ఆయన? శుచౌ దేశే ప్రతిష్టాప్య, మనం కూర్చునేటటువంటి స్థానం, నేల, మొట్టమొదటి మన చుట్టూ ఉండేటటువంటి పరిసరాలు ఎట్లా ఉండాలి? శుచిగా, శుభ్రంగా, మనస్సుకి ఆహ్లాదకరంగా, దుర్వాసనలు లేకపోతే కంటికి ఇబ్బంది కలిగించేటటువంటి కాగిత ముక్కలు, గుడ్డ పీలికలు, పుల్ల ముక్కలు, బొగ్గులు, సగం సగం కాల్చి పారవేసినటువంటి ఆ కాష్టాలు, కొండ పెంకులు, ఇలాంటివన్నీ లేకుండా ఆ స్థానం నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక వాతావరణాన్ని కలిగించాలి. అంటే ముందర వీడి చూపుకది ఆకర్షకంగాను ఆనందదాయకంగాను ఉండాలి. తినే ఆహార పదార్థాల గురించి చెప్పేటప్పుడు చూడండి, వాటికి మంచి రసములు ఊరుతూ ఉండాలి, పరిమళాలు కలిగి ఉండాలి, మంచి రుచి కలిగి ఉండాలి. ఇన్నున్నా చూపుకి అది కనుక మంచిగా లేకపోతే, హృదయంగా లేకపోతే దాన్ని మనకి తినబుద్ధే అవ్వదు. ఈ తర్వాత చెప్తాడు రస్యాహ స్నిగ్ధాహ స్థిరాహ అని చెప్పి హృద్యాహ అని చెప్తాడు. హృదయం అంటే ఆకర్షకంగా ఉండడం. అదేదో నీకు బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అని ఇంత నల్ల ముద్ద పట్టుకొచ్చి అక్కడ ఎదురుగుండా పెట్టాడు అనుకోండి, అసలు చూడగానే వీడికి మొట్టమొదట ఒక వాంతి వచ్చేటట్టుగా ఉంటుందన్నమాట. అలా ఉండకూడదు. అది కంటి చూపు కూడా ఇంపుగా ఉండాలి, అందంగా ఉండాలి, ఆకర్షకంగా ఉండాలి. అప్పుడు నువ్వు కాస్త తిన్నా తినబుద్ధి అవుతుంది. అది నీకు అలా ఉండేటప్పుడు ఒకవేళ రుచి లేకపోయినా పర్వాలేదు, ఇవి కనుక ఉన్నట్టయితే. సో మనం ఉండేటటువంటి ధ్యానాదులు చేద్దామని అనుకున్నటువంటి స్థానం కూడా అట్లానే ఉండాలి. చుట్టూ అక్కడ మనకి సెంట్లు గింట్లు వేయకపోయినా, రంగులు గింగులు వేయకపోయినా, సహజంగా ఉన్నప్పటికీ కూడా అది మనకందరికీ కూడా కూర్చోవడానికి వీలుగా మంచి జాగా, శుచౌ దేశే, పరిశుభ్రమైనటువంటి స్థానం కావాలి. మన వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారండి, ఏదైనా మనం ఒక మంచి కార్యక్రమం ప్రారంభించాలి అంటే ప్రక్షాళ్య, మొట్టమొదటి చక్కగా కడగండి, గోమయేన అనులిప్య, దాన్ని చక్కగా మంచి ఆవు పేడతోటి ఎంతో చక్కగా అలికి ముగ్గులు పెట్టి దాని మీద పీట వేసి, ఆ పీట మీద ఒక దర్భాసనం వేసి, దర్భాసనం మీద ఒక చిత్రాసనం అంటుంటారు, లేదా దానికి ఏవో కొన్ని జంతువుల చర్మాలు చెప్పారనుకోండి. ఇదివరకు రోజులు అయితే జంతు చర్మాలు పర్వాలేదు, వాడడానికి అంగీకారం ఉండేది. మరి ఇప్పుడు జంతు చర్మాలు వాడాలి అని అంటే బహుశా రకరకాలైనటువంటి నిర్బంధాలు ఉండొచ్చు. అందుచేత అలాంటివి లేకపోతే చిత్రాసనం అని అలాంటిది వేసి, దానిపైన మనస్సుకి ప్రశాంతత కలిగేటట్టుగా ఒక చక్కటి శుద్ధమైనటువంటి ఒక వస్త్రాన్ని పరిచి, అప్పుడు దాని మీద చక్కగా కూర్చుని అప్పుడు వీడు తను చేయవలసినటువంటి కార్యక్రమాన్ని ఆరంభం చేయాలి. ఆ స్థానం ఎట్లా ఉండాలి? మరీ ఎత్తు ఉండకూడదు, మరీ నేల మీద ఉండకూడదు. పైగా దాని మీద స్టిఫ్గా కూర్చోవాలంటే ఎంతసేపు కూర్చుంటాడు కనుక, అంచేత అవసరమైతే కొంచెం అట్లాగా సాపాశ్రయం ఉపవిశ్య అంటారు రామానుజాచార్యుల వారు. ఎప్పుడైనా ఒకసారి కొంచెం నిస్తరాణ అనిపిస్తే అలా కాసేపు వాలడానికి కూడా వీలుగా ఉండేటట్లుగా, అలానే మళ్ళీ శుభ్రంగా పడుకొని ఈజీ చైర్లో పడుకున్నట్టుగా నిద్ర వచ్చేట్టు ఉండకూడదు, మరీ ఎత్తు ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా వీడు కాస్త ధ్యానం చేస్తూ కాస్త ఎప్పుడైనా యోగంలోకి వెళితే ఆ పైనుంచి కనుక ఇటు అటు ఊగితే మళ్ళీ కింద పడి దెబ్బ తగలకూడదు. అంచేత మరీ ఎత్తు ఉండకూడదు, అలానే మరీ నేల మీద కూర్చున్నట్టుగా ఉండకూడదు. ఇవన్నీ
ముందర కూర్చోవడానికి వీలయ్యేటటువంటి పరికరం, దాన్ని ఎట్లా అమర్చుకోవాలి అనేది చెబుతూ ధ్యానాన్ని కొనసాగించేటటువంటి విధానం యోగ అభ్యాస విధి. అది కూడా ఒక విధి, ఒక పద్ధతి. దాన్ని చెప్తున్నాడు స్వామి 6వ అధ్యాయంలో ఈ 11వ శ్లోకంలో. తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.